ఈరోజు మనం కర్లపాడు మండలానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి శ్రీకృష్ణ గారితో అయితే ఉన్నాము. అయితే ఈ కర్లపాడు మండలంలో అసలు వైసీపీకి సంబంధించిన దాంట్లో అభివృద్ధి జరిగిందా, ఇంతకుముందు 2019లో టీడీపీ ఎంతవరకు అభివృద్ధి చేసింది, అసలు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు గలం ఎలా ఉందనేది దీని ద్వారా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కూడా బాపట్ల సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, అసలు వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ జనాలలో గ్రౌండ్ రియాలిటీ అయితే సంక్షేమ పథకాలు అంటున్నారే కానీ మౌలిక వసతులు ఏం కల్పించట్లేదు. మండలం వైడ్గా చూసుకుంటే రోడ్లు అధ్వాన స్థితికి చిన్నపాటి వర్షానికే రోడ్లు ఏదో కాలువలను తలపిస్తున్నాయి. అలాగే మంచినీటి చూసుకుంటే మా కర్లపాలెం మండలంలో సగం వరకు సముద్ర తీర ప్రాంతం, మంచినీటి ఎద్దడి బాగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు, మన కాబోయే ఎమ్మెల్యే గారు నరేంద్రవర్మ గారు వాటర్ సప్లై చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలు మెయింటైన్ చేసేవాళ్ళు లేరు, దానికి నిధులు లేవు. అలాగే బ్రిటిష్ కాలం నాటి ఇనుప స్తంభాలు ఇంకా ఉన్నాయి, విద్యుత్ వ్యవస్థకు వస్తే వాటిని మార్చిన పరిస్థితి లేదు. స్తంభాలు అవి వంగిపోయి ఉన్నాయి. మౌలిక వసతులు అయితే ఈ ప్రభుత్వం కల్పించడంలో బాగా విఫలమైపోయిందండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్లు వినియోగించి అన్ని పల్లెలకు కానీ సిమెంట్ రోడ్లు వేసి ఉన్నాయి. ఆ రోడ్లు వేయటమే కానీ ఇంతవరకు మట్టి వేసినారు. మట్టి తవ్వుకొని మట్టికి తీసుకెళ్తున్నారు. ఆ తవ్వుకున్న మట్టి ట్రాక్టర్లు ధ్వంసం చేస్తున్నాయి రోడ్లు. మరీ ఘోరంగా ఉందండి. ఒకటేనా ఇక్కడ, లేదంటే ఇంకా ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏముంది? పల్లెటూరులో కూడా గంజాయి అంటే తెలియని బాపట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెటూరులో పిల్లలు కూడా గంజాయి తాగే పరిస్థితి, చిన్న పిల్లలు కూడా మనం ఏం చేయలేని పరిస్థితి, చదువుకునే పిల్లలు కూడా గంజాయికి అడిక్ట్ అయి ఉన్నారు. అది ఒకటే. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన ఆ లిక్కర్ తాగితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు కూడా పుష్కలంగా అమ్మఒడి అని చెప్పేసి, లేదంటే మిగతా పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయి. స్కూల్కి కానీ లేదంటే కాలేజీలు కానీ వెళ్తూ ఉన్నారు. టీడీ భయంలో అది లేకపోవడం వల్ల చాలా వరకు ఇంటి దగ్గరే పరిమితం ఉండేది అప్పట్లో. ఇప్పుడు చేంజ్ అయ్యింది అనేది కూడా అంటున్నారు. అదేం లేదండి, వాళ్ళు చేస్తున్నప్పటికీ పిల్లల డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక చూస్తే అమ్మఒడి విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు. అందరికి వేయట్లేదు, ఒకళ్ళకి వేస్తున్నారు. దాంట్లో కూడా 2000 తగ్గిస్తున్నారు. 15,000 చెప్పారు, 2000 తగ్గించేసి 13,000 వేస్తున్నారు. వేస్తున్నమాట వాస్తవమే. అందరికీ అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అన్నారు. లిమిట్ పెట్టారు. ఓకే, మరి నెక్స్ట్ 2024 తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు ఇంకా ఎక్కువ తీసుకొస్తాం అనేది అంటున్నారు. కానీ ఒక పక్క చూసుకుంటే టీడీపీ నుంచి అభివృద్ధి లేదు, పథకాలు ఏం చేసుకుంటున్నాం అనేది కూడా వస్తుంది. మరి ఇది కరెక్ట్ అంటారా, లేదంటే వైసీపీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అంటారా, టీడీపీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అంటారా? మీరు చూసుకుంటే ఒక సంవత్సరానికి గ్రాడ్యుయేట్లు కానీ ఇంజనీరింగ్ కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించిందే నువ్వు ఎన్ని పథకాలు వేసి వాళ్ళని ఎంత చదివిస్తే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి కదా. ఆ సర్టిఫికేట్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు, రోడ్లు అమ్మడి తిరుగుతున్నారు. పిల్లలు యూత్ మొత్తం ఉద్యోగాలు లేక అసాంఘిక కార్యక్రమాలకి అడిక్ట్ అవుతున్నారు. నిజంగానే 2019 ముందు తీసుకొచ్చిన కంపెనీలు 2019 తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయా, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయా, లేదంటే ఏదో అందం అన్న పేరుకి మాత్రమే టీడీపీకి సంబంధించిన క్యాడర్ అంటుందా? జనాలకి ఏం చెప్తారు ఆ విషయం? ఇప్పుడు ఎక్కడ దాకా, ఎందుకంటే మా బాపట్ల నియోజకవర్గం తీసుకున్నాం, మాది జిల్లా అయింది. జిల్లా ఏమైనా ఉపయోగం ఏంది? ఏమైనా కంపెనీలు ఏమైనా పెట్టగలిగారా? విస్తారమైన కోస్టల్ కారిడార్ ఉంది, మాకు ఆక్వా పరిశ్రమలు ఉన్నాయి, రాజుగారితో ఒక పరిశ్రమ ఉంది, అలా ఒక పరిశ్రమ ఉంది. అవన్నీ అంతకుముందు వచ్చినాయి. వీళ్ళు వచ్చినాక ఏదైనా పరిశ్రమలు పెట్టగలిగారా? ఇక్కడ యువతకి ఏమన్నా ఉపాధి కలిగించగలిగారా? ఏ విధంగా చెప్తారు? ఒక కంపెనీ రాలేదండి. కంపెనీలు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాన్ని బట్టి గంటాపదంగా చెప్పగలం. మరి లాస్ట్ టైం విశాఖపట్నంలో సమ్మిట్ ఒకటి పెట్టారు. 2019 తర్వాత పెట్టిన సమ్మిట్ అనుకోవచ్చు అది. అయితే ఏంటంటే 2024 తర్వాత ఈ సమ్మిట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మాకు వైసీపీకి సంబంధించి ఓటేస్తే కంపెనీ తీసుకొస్తాం అంటున్నారు. మరి అది నమ్మొచ్చు అంటారా?
సాక్షాత్ మన ఐటీ మినిస్టర్ గారు, ఆయన ఏం పేరండి, గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రి గారు, ఆయన ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో గుడ్డు పెట్టిందంట. ఆ గుడ్డు పొదగాలంట, కోడయ్యి గుడ్లు పెట్టేదానికి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే ఇంక మీరే ఆలోచించుకోవాలి. ఇంకైతే ఆంధ్ర జనం అనేది అలా అనుకుంటున్నారు, ఎప్పుడు రావచ్చు, ఎప్పటికి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు. గుడ్డు మొన్నే పెట్టిందంటండి, అది పొదగాలి, పిల్లలు చేయాలి. మరి ఈ పిల్లలకు వచ్చేసరికి మేము ముసలాం అవుతాము, మా పిల్లలకు వస్తే మరి ఎప్పుడు పొదిగిద్దో ఎప్పుడు వచ్చిందో మాకైతే తెలియదు. మరి ఇక్కడ చూసుకుంటే బాపట్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ముఖ్యంగా మీ కర్లపాడు మండలంలో? కర్లపాలెం మండలంలో అభివృద్ధి శూన్యం అండి. మౌలిక వసతులు లేవు, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర ఇబ్బంది. సంక్షేమ పథకాలని డబ్బు కొట్టుకోవడం సరిపోతుంది, కానీ అభివృద్ధి మటుకి 1% కూడా జరగలేదు. దీన్ని బట్టి గంటాపదంగా చెప్పగలం. మరి ఇక్కడ బాపట్ల సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్గా అయితే వేగేష్ నరేంద్ర వర్మ గారికి సంబంధించి పేరు అయితే అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఆయనే ఎందుకు రావాలి టీడీపీ నుంచి, మరి మిగతా పార్టీలు కూడా పోటీ చేస్తున్నారు, ఇతనికే స్పెషల్గా ఇతను అవుతేనే మాకు ఎమ్మెల్యేగా మాకు ఉంటుంది అనేది ఎందుకు అనుకుంటున్నారు? మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారిని చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలకి తాగునీరు కానీ, అలాగే అతని కంపెనీల్లో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ, అలాగే అతనికి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ అతను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, పారిశ్రామికవేత్తగా సంపాదించుకున్నాడు. ఆయనకి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే పరిస్థితి లేదు. అతను సేవ చేద్దాము, జనాలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. అలాగే మారుమూలు పల్లెలో ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిన క్షణాల్లో కాకితో కబురు పెడితే క్షణాల్లో ఉండే మనసు అతనిది. కాబట్టి అతనే కరెక్ట్, అతనే గెలవాలి, అతనే అయ్యే ఎమ్మెల్యే కూడా అతనే. కోన రఘుపతి గారు చేయలేదా బాపట్లలో అభివృద్ధి? చేయలేదండి. అసలు అభివృద్ధి అనే మాటే లేదు. ఏదో బాపట్లో 4 రోడ్లు వేసి కొడితే సరిపోదు కదండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, రోడ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది హైవే వేసారంటే అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఏదో 4 రోడ్లు బాపట్లో వేసి ఇదే అభివృద్ధి అంటే దాని మాటను కూడా ఆ రోడ్లు తవ్విన మట్టి కూడా అమ్ముకునే పరిస్థితి వెళ్ళదు. పాత రోడ్లు వేసిన రోడ్లు తీసి ఆ మట్టి దాచిపెట్టుకుని మట్టి అమ్ముకునే పరిస్థితి వెళ్ళదు. వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పుకుంటారు, ఏ విధంగా జనాలను ఓటు అడుగుతారు. జనాల మట్టికి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా సమాధానం చెప్తారు. మరి మీ గ్రామానికి సంబంధించి మాట్లాడుకుంటే మీరు ఏ గ్రామం వాస్తవ్యులు? నేను గణపవరం అండి. గణపవరంలో మరి 2019 ముందు ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, 2019 తర్వాత అంటే 2019 ముందు 2019 తర్వాత పోల్చి చూసుకుంటే మీరు ఏం సమాధానం చెప్తారు? 2019 ముందు మా పల్లెల్లో కానీ మా ఊళ్ళో కానీ ప్రతి ఊరికి ప్రతి దానికి సిమెంట్ రోడ్లు వేశారు. సిమెంట్లు వేశారు. చూపిస్తాను నేను తీసుకెళ్ళి ఆ రోడ్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు, ఒక తట్ట మట్టి వేసిన పరిస్థితి లేదు. అభివృద్ధి కార్యక్రమం అనేది అసలు ఏమి చేయలేదు. అది సచివాలయాలు అని చెప్పి కట్టుకొని రంగులు వేసుకున్నారు, కానీ అభివృద్ధి పరంగా ఏమీ లేదు. ఊళ్ళల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మౌలిక వసతులు కల్పించడంలో. మరొక మాటలో మన వేగేష్ నరేంద్ర వర్మ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నరేంద్ర వర్మ గారు ఘన విజయం సాధిస్తారు. ఇక్కడ అతను వచ్చినాక బాపట్ల అభివృద్ధి మటుకి బాగా జరిగింది. అలాగే అతని సేవాగుణం, అతని జనాల్లో కలుపుపోయేతనం అతని విజయానికి దోహదపడతాయి. అలాగే పారిశ్రామికంగా ఇంకొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా కొంతమందికి ఇంకా ఇతనికి అవకాశం ఇస్తే ఈ ప్రజలు కంపల్సరీగా చేస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము విశ్వసిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ సంబంధించి చూసుకుంటే జనసేన పొత్తు అనేది జరిగింది. మరి మీ నాయకులే కాకుండా గ్రౌండ్లో ఉన్న జనసేన కార్యకర్తలందరూ మరి సపోర్ట్ చేస్తారా? కంపల్సరీ నరేంద్ర మోడీ గారు కంపల్సరీ అండి. మా అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతని కోసం అహర్నిశలు శ్రమించి కంపల్సరీ గెలిపించుకుంటాం. మళ్ళీ 2 నెలల తర్వాత మీరు రండి, అతను కంపల్సరీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అసమ్మతి లేదా ఇక్కడ? అసమ్మతి పార్టీలు అసమ్మతి లేదు. మా పార్టీ శ్రేణులు మొత్తం రాజుగారితో కలిసి నడవడానికి రెడీగా ఉన్నాం. అతను మనం కలుపుకునే తత్వం కానీ, మమ్మల్ని పలకరించే విధానం కానీ, మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ బాగా ఇస్తున్నారు. మేము కుర్రోళ్ళం అయినప్పటికీ, అతను పెద్ద అయినప్పటికీ మాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. మా శ్రేణులను కూడా కలుపుకొని తీసుకెళ్తున్నారు. కంపల్సరీగా అతని విజయం కోసం మేము కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. చూశారు కదా, ఈ కర్లపాడు మండలంలో చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కొట్టిపాటి శ్రీకృష్ణ గారు పుష్కలంగా అయితే వేగేష్ నరేంద్ర వర్మ గారికి అయితే సపోర్ట్ అయితే చేస్తాము. మేము జనసేన పార్టీ నుంచి అయినా సరే మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు
ఇక్కడ బాపట్లలో ఈయన గెలిపించుకొని తిరుగుతాం అనేది ఆయన అయితే చెప్తా ఉన్నారు. అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. RR9 మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.